హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కర్ణాటక ప్రభుత్వం వచ్చేసి పసిడి తెలుగు అనేటువంటి మనం వచ్చేసి వర్క్ బుక్ తర్వాత వచ్చేసి తెలుగు పుస్తకమును మనం చూడబోతున్నాము. తెలుగు పుస్తకాన్ని 1వ తరగతి పాఠం పేరు చిలుక. అందమైన చిలుక ముక్కు ఎర్ర ఎర్రన, చిలుక కట్టిన చీర రంగు పచ్చ పచ్చన, చిలక కొట్టిన జాంపండు కమ్మ కమ్మన, గజ్జె కట్టిన చిలుక కాలు గల్లు గల్లున, చిలుక పలుకిన పలుకులేమో తీయ తీయన. ఇక్కడ మనకు వచ్చేసి చిలుక ఎప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, పచ్చ కలర్లో ఉంటుంది, పచ్చ రంగులో ఉంటుంది. తర్వాత ముక్కు వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుందన్నమాట. సో చిలుక యొక్క ముక్కు వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది. చిలుక ఒంటికి వేసినటువంటి చీర కట్టింది అన్నట్టుగా ఉందన్నమాట. ఒంటి నిండా వచ్చేసి చిలక పచ్చ కలర్లో ఉంటుంది, ఒళ్ళంతా ఆ రంగులో ఉంటుందన్నమాట. ఆ యొక్క దుస్తులు వేసుకుందేమో చీర కట్టినట్టుగా ఉంటుందన్నమాట. చిలక యొక్క రంగు పచ్చగా ఉండేటువంటి రంగు. చిలుక ఏం తింటుంది, మామూలుగా వచ్చేసి జాంకాయలు జామ పండుని తింటుంది. చిలుక కొట్టినటువంటి జామ పండు కమ్మ కమ్మన, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చిలక ముక్కుతో కొట్టినటువంటి జామకాయ వచ్చేసి ఎప్పుడు చాలా తీగా ఉంటుందన్నమాట. సో గజ్జె కట్టిన చిలుక కాలు గల్లు గల్లున, ఇప్పుడు వచ్చేసి కాళ్ళకి ఏమైనా గజ్జెలు కానీ కట్టామనుకోండి, గల్లు గల్లున చెంగు చెంగు మనం నడుచుకుంటూ అది గెంతులేస్తూ ఉంటుంది. మనం వచ్చేసి చిలుక చోత పలుకులేమో పలికించామనుకోండి, అది ఎలా పలుకుతుంది, తీయ తీయగా పలుకుతుంది అనమాట. ఇక్కడ కొన్ని పదాలు అనేటువంటిది చూడండి, పిల్లల చేత పలికించండి అంటే చెప్పడము. అందం, ముక్కు, ఎర్రన, చీర, పచ్చన, జాంపండు, కమ్మన, గజ్జెలు, గల్లున, పలుకులు, తీయన. తర్వాత వచ్చేసి మనము కఠిన పదాలకు వచ్చేసి అర్థాలు నేర్చుకుందాము. అందమైన, చక్కనైన, అందంగా ఉండడము, చక్కగా ఉండడం అనమాట. చిలుక వచ్చేసి మామూలుగా జామకాయను వచ్చేసి నోటితో అంటే ముక్కుతో కొడుతుందనమాట. కొట్టినప్పుడు ఆ యొక్క చిలుక కొట్టినటువంటి జామ పండు చాలా తీయగా ఉంటుంది. సో చిలుక కొరికిన అనేటువంటిది. తర్వాత పలుకులు అంటే మాటలు, చిలుక మాట్లాడుతుంది. సో చిలుక పలుకులు చాలా అందంగా ఉంటుంది వినడానికి. కమ్మన అంటే మంచి రుచి, అంటే చెవులకి ఇంపుగా ఉంటుంది. రంగు అంటే వర్ణము, రంగు అనమాట. సో కలర్ని వర్ణము అని అంటారు. మనము ప్రశ్నలు జవాబులు అనేటువంటిది నోట్స్లో రాసి మనము దాని గురించి తెలుసుకుందాము.